కేకే న్యూస్ తెలంగాణ జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం బీబీరాజపల్లె మాట్లాడండి సార్. ఇవాళ బీబీరాజపల్లె ఊరికి గొల్లపల్లి మండల్ జగిత్యాల జిల్లాకు వచ్చినాం మేము హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఒక శంకరయ్య గారు చనిపోయారు. మాజీ సర్పంచ్, అంటే ప్రజల గురించి పనిచేసి దాదాపు 10 లక్షల బిల్లు పెండింగ్ ఉండి ఆ బిల్లు రాక అప్పుల పాలయ్యి 3 ఏళ్ల నుంచి మిత్తిలు మీద పడి ఇంజనీరింగ్ చదువుకున్న కొడుకు ఉన్న తర్వాత కూడా నిరుద్యోగంతో అంటే కష్టపడి చదివిపించి ఒక స్థాయికి వచ్చినటువంటి కొడుకు కండ్ల ముంగట తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. చదువుకున్న తర్వాత కూడా ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అంటే యోగ్యుడు అనేది క్లియర్ కట్ గా ఉన్నది. అవుట్ సోర్సింగ్ అనేది లేకుంటే నీకు ఫుల్ ఫ్లెజ్ గా ఉద్యోగం ఉండేది ఉంటే తనకి ఇబ్బంది ఉండకపోవు, ఇలా ఈ సాగు జరగకపోవు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి తన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలకు తర్వాత సర్పంచ్లకు ఏం చెప్పిండంటే, నేను వచ్చిన తర్వాత మీరు పనులు చేసినవన్నీ మీ సొంతంగా గురించి చేసుకోలేదు, మీ ఇళ్లకు పనులు చేసుకోలేదు, మీరు గ్రామ అభివృద్ధి గురించి మీరు చేసింది కాబట్టి మీ బిల్లులు అన్ని కూడా నేను రాగానే మీరు ఆపోజిషన్ పార్టీ ఉన్న అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎవరైనా పర్వాలేదు, మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం, మిమ్మల్ని మీ బిల్లులను మేము ఇప్పిస్తాము. ఇప్పుడు కూడా మీరు బయటకు వచ్చి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రుల మీద తిరగవరండి, చొక్కాలు పట్టుకొని అడగండి అని చెప్పని మాట్లాడిన ఆయన. చొక్కా అంటే మన దగ్గర తెలంగాణలో గల్లా పట్టుకొని అడుగుడు అన్నట్టు. ఆయన ఆంధ్రలో ఎంబడి సోపతి వాడు తిరిగింది కదా, అందుకే చొక్కా భాష మాట్లాడతారు ఆయన. సో గల్లా పట్టుకొని అడుగుంది అని చెప్పిండు. ఇప్పుడు మేము కూడా ఈ సర్పంచ్లంతా కూడా మేము మొన్న చెప్పినాం, ఒక 15 రోజుల కింద హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూర్చొని చెప్పినాం, నాయన నువ్వు ఇచ్చిన మాటనే, నువ్వు అన్న మాటనే, నువ్వు చెప్పినటువంటి నువ్వు వాగ్దానం చేసి ఏమో వీళ్ళు కొంతమంది సర్పంచులు ఇంటర్నల్ కూడా అంటే జనాలు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ అటో ఇటో కాంగ్రెస్ కు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చేసే పట్టుకుని నువ్వు వచ్చినావు. హైదరాబాద్ ఎందుకు రాలేదు? హైదరాబాద్ లో సర్పంచులు అందరూ చేయలేదు, ఏదో మరి ఇబ్బందులు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, ఏమన్నా వస్తాయి కావచ్చు, ఈ గవర్నమెంట్ వస్తానన్నా మాకు బిల్లు వస్తాయి కావచ్చు అనుకోరు అన్నారేమో. కానీ నువ్వు నమ్మబలికినవు. కానీ నువ్వు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడేం మాట్లాడుతున్నావు అంటే నాకేం సంబంధం, అది గత ప్రభుత్వంలో జరిగింది కదా అంటున్నావు. అంటే నాయన నువ్వు గత ప్రభుత్వంలో నీ మెగా కృష్ణారెడ్డికి బిల్లులు వస్తాయి, ఆడ పనిచేసిన వాళ్ళవి, నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1000 కోట్ల రూపాయలు వస్తాయి, మీ అందరి కాంట్రాక్టర్లకు మీకు బిల్లులు వస్తాయి. కానీ సర్పంచ్లే ఎందుకు రావు? ఇదేం రాజకీయం? నీ లంగతనం ఏంటిది అంతా? అంటే నీకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ దగ్గర 1000 కోట్లు ఉన్న దగ్గర నీకు వాళ్ళ దగ్గర మంచి పర్సెంటేజ్లు కూడా తీసుకుంటావు. వీళ్ళు కూడా ఇస్తారు, ఆయన నీకు కావాలంటే రా, వీళ్ళు కూడా పర్సెంటేజ్లు ఇస్తారు. కానీ ఏంటంటే మిత్తిలు మీద పడి సర్వనాశనం అయిపోతున్నారు, బలి అవుతున్నారు. తెలంగాణ పల్లెలు మొత్తం శవాల జాతర అవుతున్నది, అటు నిరుద్యోగుల శవాల జాతర అవుతున్నది. ఇలా కొత్త కోణం ఏంటంటే రాజకీయాలల్లో దాదాపు ఒక 10 సంవత్సరాలు సర్పంచ్ ఉండి మళ్ళొక 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తులే ఇలా అప్పుల పాలయ్యి రోడ్ల మీద పడి శవాలయ్యి ఊరేగుతున్నారు ఇలా పల్లెలల్లా. ఇది ఆఖరి సాగు కావాలి. ఇప్పటిదాకా దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, బిల్లులు పెండింగ్ ఉండి. అంటే ఇవి ప్రభుత్వ హత్యలు, రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్యలు ఇవన్నీ మొత్తం. ఇంకా జరగబోయేటివి కూడా ఉన్నాయి, కానీ అది ఆపాల్సిన అవసరం బాధ్యత ప్రజల మీద కూడా ఉన్నది. ప్రజలు కూడా రోడ్ల మీదకి రావాలమ్మా. మీరు పైసలు తీసుకొని ఓట్లేసులు బంద్ చేయండి. మీరు బంద్ చేయనంత కాలము దొంగ లంగలే అధికారంలోకి వస్తారు. క్షేత్రస్థాయిలో చాలా అన్యాయం జరుగుతున్నది, చాలా మోసం జరుగుతా ఉన్నది. క్షేత్రస్థాయిలో చాలా అన్యాయం మోసం జరుగుతున్న తల్లి ఇగో ఇట్లుండ పట్టుకనే ఇట్లుండ పని దండం పెడతా. ఇగో ఇట్లా ఊరు పల్లెలో శవాల జాతర అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు ఏమైనా సోయి ఉన్నదానే? నీకు చూడు, ఇగో ఈ ఏడుపులు చూడు, ఈ ఆర్తనాదాలు చూడు. ఉంటే నీకు మనసు ఉంటే, నీ గుండె ఉంటే, నువ్వు మనిషి అయితే నేనంటే ఒక పశువు కన్నా హీనమైన కుక్కకి ఇంత అన్నం పెడితే విశ్వాసం ఉంటుంది, కుక్కకు అన్నం పెడితే అది ఇంటి మీద కూడా పోతుంది. నిన్న అధికారంలో తీసుకొచ్చినటువంటి సర్పంచులు ఏడుస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు ఇట్లా ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు చూడు, నీకేమైనా దయాదాక్షిణం ఉంటే వాళ్ళ బిల్లుని మీరు అలా కూర్చొని రాచరికం చేసి పెద్ద రాజుల లెక్క వివరించకండి. మీరు మీ దుర్మార్గమైన పాలన బంద్ చేయండి, మీరు మీ అబద్ధాల పాలన బంద్ చేయండి. మీరు ఎంతమంది చంపుతారా? ఇంకా ఎంతమంది శవాలను చూస్తారా? మీరు శవాల మీద ప్యాలలు ఏరుకుంటారు. మీరు బతుకులు, మీరు మనుషులానే రేవంత్ రెడ్డి, నీ మంత్రి మండలి నువ్వు తక్షణం వెంటనే రిలీజ్ చేయండి. ఇంకెన్ని శవాలు కావాలి? ఇంకెంతమంది చచ్చిపోవాలి తెలంగాణలో? తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు చూడు, ఒకరు తమ్ముడు చచ్చిపోయాడు, ఒకరు భర్త చచ్చిపోయాడు, ఒకరు తండ్రి చచ్చిపోయాడు, ఒకరు అన్న చచ్చిపోయాడు. ఇది ఇక్కడితో ఆగాలి. రేవంత్ రెడ్డి, మీ మంత్రి మండలి అందరికీ కూడా చెప్తున్నాం, మీరు అనుకుంటారు ఈ పల్లెల గిడ కూర్చొని బీబీరాజపల్లెలా ఏదో మాట్లాడితే ఏమైతే అనుకుంటారు? యావత్ తెలంగాణ ప్రజలు చూడండి, ఇగో వీళ్ళందరికీ బిల్లులు రావాలి, వీళ్ళందరూ సర్పంచులు, వీళ్ళంతా
అందరూ ముట్టుకుంటే శోక సముద్రంలో పోయేటోళ్ళు 30 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు వీళ్ళ నాన్న యునానిమస్ గా సర్పంచ్ చేసిండు. ఇగో ఇక్కడ ఒకసారి సర్పంచ్ ఒకసారి ఎంపీటీసీ చేసిండు, వాళ్ళకు బిల్లు రావాలి 10 లక్షల రూపాయలు. ఇగో వీరు 2 సార్లు జెడ్పీటీసీ, ఇగో ఇక్కడ దాదాపు 60 లక్షల పైన బిల్లులు రావాలి. తనైతే పని చేసినాక ఆ కక్షతో ఉన్న ఎమ్మెల్యే అట పని చేసిన తర్వాత కూడా తీసి పక్కకు వాడేసిండు. డ్రైనేజీల ప్రజలు గ్రామ ప్రజలు వాడుతున్నారు కానీ బిల్లు ఇస్తలేవు. ఇక అక్కడ సర్పంచ్ ఉన్నాడు, తనకు దాదాపు 40 లక్షల వరకు బిల్లులు రావాలి. ఏందయ్యా ఏం రాజ్యమయ్యా నీది రేవంత్ రెడ్డి? నువ్వు మనిషి అయితే నీకేమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వేమన్నా ఏబిసిడి చదువుకున్నావు అయితే వీళ్ళ బిల్లులు వెంటనే నువ్వు ఎవరైనా ఉన్నోని పక్కకు పెట్టేసాయి. కానీ ఈ లేనోళ్లకు గ్రామాలల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుందంటే ఇది మంచి శకునం కాదు తెలంగాణకు. ప్రథమ పౌరులు అంటే దేశానికి రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టే ఈ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ప్రథమ పౌరులు కాబట్టి చెప్తా ఉన్నాం. నేను నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళకు బిల్లులు ఇవ్వకుండా మేము పోతాం ఎలక్షన్స్ కానీ ఖాతాలో శిశుపాలని సావుకి ఎట్లయితే అన్ని ఖాతాలు ఎట్లయితే యాడ్ అయినాయో అన్ని యాడ్ అవుతా ఉన్నాయి, మీకు కూడా యాడ్ అవుతున్నాయి. గుర్తు పెట్టుకోండి, ఇది మీరు సర్పంచ్ల బిల్లులు కనుక ఇవ్వకపోతే మాత్రం మీ ఖాతాలో ఇది పడుతుంది. ఇది మీకు ఇప్పుడు కాదు, నువ్వు బతుకున్న రోజులు, నువ్వు రాజకీయాలు ఉన్న రోజులు నీది ఎంబడబడుతుంది, శాపమై ఎంబడబడుతుంది. ఎవరు చేస్తున్న మోసము, ఎవరి శోకం అవుతున్నది. ఇక్కడ శోక సముద్రం మునిగిపోయిన ఈ కుటుంబాలు, పల్లెలు మొత్తము మీరు చేసిన తప్పులకు బలైతున్నది తెలంగాణ ప్రజలు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా నేను వచ్చిన సమస్య మాత్రం ఇక్కడ సర్పంచుల సమస్య. ఈ ఆత్మహత్యలు తెలంగాణలో ఆపాలి. తెలంగాణ ప్రజలారా మీ ఎమ్మెల్యేలు మీ సర్పంచులు కాపాడుకోండి. మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులు ఊర్లలో వస్తే మా సర్పంచుల బిల్లులు ఇవ్వమని చెప్పి కొట్లాడని అడగండి వాళ్ళను. వాళ్ళ తరఫున కానీ మీరు అడగండి. వాళ్ళు ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కకు పడేసారు, ఏ పార్టీనా కానీ. కానీ వాళ్ళు ప్రజల గురించి చేసి ఈ రోడ్ అట తిన్న జరగక ఈ నుంచి ఈ దాకా ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినట వాటి బిల్లులు వచ్చినాయట. ఇగో ఈ రోడ్ మొత్తం ఇక్కడ ఇప్పుడు చనిపోయినటువంటి దాసరి శంకరయ్య గారు వేసింది ఇప్పుడేటువంటి రోడ్ ఇది. ఇక్కడ నుంచి అక్కడ దాకా రైతులు పోతారు. ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు మొత్తం వ్యవసాయ భూములు మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి.